విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ప్రభుత్వం తెచ్చిన జీవోను ఆయన తప్పుపట్టారు. కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ప్రభుత్వం జీవో ఎలా తెస్తోందని ప్రశ్నించారు హరీష్. నూతన జీవో వల్ల ప్రస్తుతం స్థానికులుగా ఉన్న విద్యార్థులు స్థానికేతరులుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 2800 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం 9000కు పెంచిందని హరీష్ రావు గుర్తు చేశారు. జీవో మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని సూచించారు. సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెట్టిన కాలేజీల్లో తెలంగాణ పిల్లలకి ఇవ్వాలంటే 520 సీట్లు వచ్చినాయి. బి కేటగిరీలో ప్రైవేట్ కాలేజీల్లో కూడా లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే 1071 సీట్లు మేము ఆ రోజు తేవడం జరిగింది. అంటే మా కన్సర్న్ ఏంది, ఈ రాష్ట్రంలో పిల్లలు డాక్టర్లు కావాలి, మన పిల్లలకు మేలు జరగాలని మేమంత తపనతో మేము పనిచేసినాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, ఎంబీబీఎస్ అడ్మిషన్లో ఆదరబాదరగా అనాలోచితంగా ఈరోజు మన తెలంగాణ పిల్లలకు నష్టం జరిగేటట్టు చేసినారు. ఇక్కడ మనం మీ అందరికీ తెలుసు, 1969 తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు విద్యా ఉద్యోగాల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకాలి, ఎక్కడి వాళ్ళకి అక్కడ విద్యా అవకాశాలు ఉండాలని ఇది 1979లో 646 అని ఒక జీవో ఇచ్చారు. 1979 646 జీవో. అప్పటి ఆంధ్రప్రదేశ్ను 3 భాగాలు చేసిండ్రు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. 3 భాగాలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఈ 85% సీట్లు తెలంగాణ పిల్లలకు తెలంగాణ, ఆంధ్ర పిల్లలకు ఆంధ్ర, రాయలసీమ పిల్లలకు రాయలసీమ, 15% ఓపెన్ కాంపిటీషన్ అని ఇది 1979లో వచ్చిన జీవో. ఇది జీవో నంబర్ 646. దీని తర్వాత ఏమైంది, 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన ఏం పెట్టిందంటే, ఎడ్యుకేషన్ విషయంలో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ విషయంలో నేను ఆ రోజు మన రాష్ట్రంలో మేం పర్మిషన్ ఇచ్చాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.